చైనా రిలేటెడ్ గా వస్తున్న ఈ అప్డేట్ తోనే మనకి బంగారం వెండి ధరలు కొంత పడ్డాయి. ఏంటి ఇంపార్టెంట్ అప్డేట్? దీని కారణంగా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? వాళ్ళిద్దరి మధ్యలో డీల్ జరిగిపోతుందని ఎలా చెప్తున్నారు? అలా నిజంగా జరిగిపోతే బంగారం వెండిలో మంచి ఫాల్ మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న క్లాష్ తోనే కదా చైనా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువగా బంగారాన్ని కొంటూ వెళ్ళాయి. ఈ టాపిక్ ని ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ఇండియా రష్యా రిలేషన్స్ గురించి మళ్ళీ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడారు. అండ్ యుఎస్ కి సంబంధించిన అఫీషియల్స్ మేము అంటే యుఎస్ పాకిస్తాన్ తో రిలేషన్ ని పెంచుకోవాలనుకుంటుంది, కానీ దాని కారణంగా ఇండియాకి ఏ ఇంపాక్ట్ ఉండదని ఇలా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఇండియా రష్యా, ఇండియా యుఎస్, ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ సినారియో, యుఎస్ పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉన్న రిలేషన్ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ఉన్న రిలేషన్ ని రిస్క్ లో పెట్టదని ఇలా చెప్తూ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే ఉన్నాయి ట్రంప్ రిలేటెడ్ గా. ప్రెసెంట్ అయితే మలేషియా, తర్వాత జపాన్, సౌత్ కొరియా వెళ్తారు. ఆ సౌత్ కొరియాలో చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ జీని కలుస్తారు. ఈ లోపే ట్రేడ్ డీల్ పరంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయని మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉంటూ ఉండడమే గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఈ వీక్నెస్ కి కారణం. వీటన్నిటిని మనం మాట్లాడుకుంటూ ఇండియా పరంగా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్